పిల్లల్ని, మా భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టి మేము అక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో మేము ఎవరైనా చచ్చిపోతే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. పొద్దు నుంచి ఆశా వర్కర్లు ఎండానక వానానక చూడకుండా ఇక్కడ కోటీలు అయితే పెద్ద పెద్ద ధర్నాలు చేస్తున్నారు. వేలాది మంది ఆశా వర్కర్లు వచ్చారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు రోడ్డు పైనకి రావాల్సి వచ్చింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ధర్నాలు, ఎందుకు, ఏమైంది? మేము రోజు ఇంతకు మాకు 2006 నుంచి మమ్మల్ని తీసుకున్నారు. అప్పుడు పనిని బట్టి పారితోషికాలు అన్నారు. పనిని బట్టి పారితోషికం అన్నప్పుడు మాకు ఒక రెఫరెన్స్ సర్వే చేసినా, ఒక టీబీ సర్వే చేసినా, ఏ సర్వే చేసినా పనిని బట్టి అంటే దీనికి ఇంత అని ఇవ్వాలి. కానీ ప్రతి పని చేపించుకుంటారు. ఎలక్షన్ డ్యూటీ చేస్తారు, రెఫరెన్స్ సర్వే చేయమంటారు. ఎలక్షన్ డ్యూటీకి ఏమి ఇయ్యరు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉండాలి. కనీసం మంచినీళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకు, డ్యూటీలో ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెడతారు. ఆశ మీరే అవద్దు, మీకు మాకు లిస్టులో పేరు రాలేదు, మరి మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాలి అక్కడ? మాతోనేం పని? అట్లాంటప్పుడు మేము 6 గంటల నుంచి 7 గంటల వరకు కూర్చోవద్దు కదా, మమ్మల్ని కూర్చోబెడతారు. అయినా సరే కమిషనర్ ఆదేశం, కలెక్టర్ గారు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలి, మేము చేస్తాం. వాళ్ళు చెప్పిన ప్రతి పని మేము చేస్తాం, చెయ్యనికనే వచ్చినాం, చేస్తాం. కానీ మేము అడిగినవి కూడా వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు నిత్యావసరాలు పెరుగుతున్నాయి, నిత్యావసరాలను బట్టి మేము అడుగుతున్నాం. అంతేగాని పక్క వాళ్ళు అడిగినట్టు వాళ్ళకి ఇవ్వాలి, మాకు ఇవ్వాలని మేము అడగట్లేదు. మాకు నిత్యావసరాలు, దాన్ని బట్టి మాకు జీతం ఇవ్వండి. పనిని బట్టి పారితోషికం. ఒక్క డెలివరీ కేసు తీసుకోపోతే 3 రోజులు ప్రైమరీ కేసు తీసుకోపోతే 3 రోజులు ఆ అమ్మాయి డెలివరీ అయ్యి అక్కడ ఉన్నంత వరకు, ఆ డెలివరీ అయితేనే మేము ఇంటికి రావాలి. లేకుంటే మాకు సూపర్వైజర్ నుంచి సిస్టర్ వరకు మాకు అంటే వాళ్ళు చేస్తుంటారు కాదు, మా పని అది. మేము చేపియడం, గవర్నమెంట్ డెలివరీ చేయించాలి, రాయాలి, చేయించాలి. అట్లా కేసులు తీసుకొని 3 రోజులు మా ఇంటికాడ పిల్లల్ని, మా భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టి మేము అక్కడ ఉన్నప్పుడు మాకు ఆ ఒక్క కేసు అయితే మాకు డెలివరీ. ఆ నెలలో ఒక్క అదృష్టం మంచిగా లేకుంటే ఆ కేసు లేదనుకో అయిపోయా, డెలివరీ లేదు ఇక మాకు. అప్పుడు జీతం ఎంత వస్తుంది? దానికన్నా 4,000, 5,000, 8,000 వస్తుంది. తీసుకుంటున్నాం, ఒకప్పుడు తీసుకుంటున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం. అట్లే దాన్ని బట్టి చూసి పనిని బట్టి పారితోషికం అన్నప్పుడు మేము అంత చేస్తున్నప్పుడు మాకు ఇవ్వాలి కదా. మాకేం లేదు, మేము ఇక్కడికి రావడానికి కారణం ఒకటే, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. పనిని బట్టి పారితోషికాలు వద్దు. 26,000 కాకుండా మీరు ఎంత ఇస్తారో మాకు అంతే ఇవ్వండి. మట్టి ఖర్చులు మాకు కరోనా టైంలో ఎవరి ఇళ్లలో వాళ్ళంతా కూర్చుంటే కూడా మమ్మల్ని గవర్నమెంట్ పని చేయమన్నది. మా పిల్లలకు మేము దూరంగా ఉండి, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండి మేము జనానికి, ఊళ్ళో ఉన్న అందరికీ సేవలు అందించినాం. అలాంటప్పుడు మేము కూడా ఒక రూమ్ లో ఉండి దూరంగా ఉన్నాం. మా వాళ్ళకి మేము దేశం, రాష్ట్రం, జిల్లా, ఊరు ఎక్కడి నుంచి ఎవరెవరు వచ్చిరని చెప్తే కూడా సర్వే చేసినాం, గవర్నమెంట్కి ఇచ్చినాం. మేము ఆ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని చెయ్యమన్నారు కాబట్టి మేము చేస్తాం, ఇంకా చేస్తాం. అలాంటివి ఎన్ని వచ్చినా మేము చేస్తాం, చెయ్యనికనే ఉన్నాం, చేస్తాం. కానీ మా పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి అన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మేము పనిచేసినప్పుడు మట్టి ఖర్చు, అలాంటి పరిస్థితుల్లో మేము ఎవరైనా చచ్చిపోతే మాకు ఎవడు లేడు. అసలు ఎవరైనా బుద్ధి ఉడితే మా దాంట్లోకి వెళ్ళి ఆశాలు, సిస్టర్, డాక్టర్ ఎవరైనా బుద్ధి ఉట్టి 10 రూపాయలు ఇస్తే మట్టి ఖర్చులు అంటే గవర్నమెంట్ లేదు. మేము ఇంత సేవ చేసి వాళ్ళకి ఇస్తే మట్టి ఖర్చులు ఏమీ లేవు. ఫిక్స్డ్ సాలరీ లేదు, ఇంకా ఏం పని చేస్తే దాని పనిని బట్టి మాకు పనిని బట్టి పారితోషికాలు వద్దు, ఫిక్స్ జీతం ఇవ్వండి. మీరు ఎంత ఇస్తారో మీరే. మట్టి ఖర్చులు, ఇన్సూరెన్స్, మేము పోతే మాకు ఎంతనో ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరు 50 లక్షలు ఇస్తానన్నారా, దానికి ఒప్పుకోండి. ఇలాంటివి ఏమి ఇవ్వకలేకపోతే మాకు ఆగస్టు లాస్ట్ వరకు చెప్తానన్నారు. అలాంటివి చెప్పకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున చేస్తాము. ఇప్పుడు కూడా భద్రాచలం ఎక్కడ, వాళ్ళు నిన్న నుంచే వచ్చి ఇక్కడ ఉన్నారు. చిన్న పిల్లల్ని, భార్య పిల్లలు, చిన్న పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చిన్నారు. ఎందుకు చెప్పు? మమ్మల్ని తీసుకున్నారు. మేము అక్కడ వేరే పనికి చేసుకోలేము, ఇక్కడ చేసుకోలేము. మమ్మల్ని ఇంత నిర్జాసంగా ఇట్లా రోడ్డు మీద విడిచిపెట్టి మేము ఇంటికి దగ్గరికి అంటాం 4 గంటలకు అన్నం వండుకొని వచ్చి ఎండ కూర్చొని తిన్నాం. మా పరిస్థితులు మీ పిల్లలకు, మీ వాళ్ళకి ఎవరికైనా వస్తే ఇట్లనే ఉంటుందా? మాకు ఫిక్స్ జీతం ఇవ్వండి. మాతో మీరు పని తీసుకోండి, రిపోర్ట్లు తీసుకోండి, మాకు పని చెప్పండి, తీసుకోండి. మాకు వచ్చే బెనిఫిట్స్ మాత్రం మాకు ఇవ్వండి. ఇలాంటివి లేకపోతే ఆగస్ట్ లాస్ట్ వరకు అయినా సరే మేము ఇంతెత్తుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఒకసారి ఆశా వర్కర్ల యూనియన్ లీడర్ గారితో కూడా మాట్లాడదాం. నా పేరు గోపాస్ లక్ష్మణ్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు, నాగర్కర్నూలు జిల్లా. ఆశా వర్కర్లకి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా 100 రోజుల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా హామీ ఇచ్చారు. మేము గత ఎన్నికల కంటే ముందు 24 రోజుల సమ్మె సందర్భంగా
మా దగ్గర ఉండేటటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కోచుకుల రాజేష్ రెడ్డి మా వేదిక దగ్గరికి వచ్చాడు, గంట సేపు మా వేదిక దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడున్న వేతనం 19,000కి రెట్టింపు 18,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఇప్పుడు గెలిచిన ఎంపీలు కానీ ఎవరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. మా పక్షాన పోరాడాల్సినటువంటి వాళ్ళు, మా గురించి మాట్లాడినటువంటి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున వేలాది మంది కోటి కమిషనరేట్కు రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కలిగి వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు ఏం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీనే. కాబట్టి మీ 100 రోజుల మేనిఫెస్టో దాటింది, అప్పటి వరకు చూసినాం. చూసి వేసారి ఇప్పుడు కమిషనరేట్ పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళకు కనీసం వేతనం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఉంది, అది అమలు చేయాలి. అట్లాగే బొంద ఖర్చులు 20,000 రూపాయలు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ ప్రభుత్వమే 50 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇప్పటికి వాళ్ళకి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. అదనపు పనికి అదనపు వేతనాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళకు అదనపు పనులు చెప్పనేకూడదు, కనీస వేతనం నిర్ణయించి వాళ్ళకు ఆశాలకు ఇందేటటువంటి పని చేయించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈరోజు మెమోరాండం ఇచ్చాం. ప్రభుత్వం మాకు ఇప్పటికీ నిర్దిష్టమైన హామీ రాలేదు. ఈ అసెంబ్లీలో కనీస వేతనం పెంచినట్లు, వాళ్ళకి ఇన్సూరెన్స్ పెంచుతున్నట్లు ఈ అసెంబ్లీలో జీవోదేవాలి. లేకుంటే ఆగస్టు తర్వాత మరో పోరాటానికి CITU ఆశాలు పెద్ద ఎత్తున రణరంగానికి మరో పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే వచ్చి 8 నెలలే కదా అయింది, మళ్ళీ చేస్తామంటారు కదా. ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటికీ రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అట్లాగే రైతు సంబంధించినట్టు అంటే అన్ని చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. ఇప్పటికి బడ్జెట్ ఇస్తుంది, కానీ ఆశా వర్కర్ల బడ్జెట్ ఈ అసెంబ్లీలో లేదు. కాబట్టి మాకు ఈ బడ్జెట్లో వేతనాలు పెంచాలి. కాబట్టి 100 రోజులు వెయిట్ చేసినాం మేము, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ అసెంబ్లీలో ఇప్పటికీ అసెంబ్లీ ఇంకా 31 వరకు రేపటి వరకు జరుగుతుంది. ఈ అసెంబ్లీలో జీవోదేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. చూశారు కదండి, ఇది ఆశా వర్కర్ల పరిస్థితి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. పనిని బట్టి జీతం అన్నారంట, పనిని బట్టి పని ఉంటేనే జీతం ఇస్తారు, అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే చాలా వాపోతున్నారు. వాళ్ళకంటూ బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి వాళ్ళైతే చాలా చేస్తున్నారు అనమాట. నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఇప్పుడు వెళ్తున్నారు. పొద్దున బయలుదేరి 4ంటికి ఇప్పుడు అన్నం కూర వండుకొని ఇప్పుడు బయలుదేరుతున్న పరిస్థితి మీరు చూశారు. సీఎం గారు ఇలాంటిది తొందరగా స్పందించి అన్నీ తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోషల్ పోస్ట్ టీవీ. థ్యాంక్ యూ.